హలో గైస్, ఈ వీడియోలో మనం ఫిలిప్స్ ఎయిర్ ఫ్రైయర్ అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ప్రోడక్ట్ బాక్స్ చూడడానికి ఇలా ఉంటుంది. ఓపెన్ చేద్దాం. ప్యాకేజ్లో మనకి ఎయిర్ ఫ్రైయర్తో పాటు యూజర్ మాన్యువల్ బుక్లెట్ ఇచ్చారు అంతే. ఫ్రంట్ సైడ్ వ్యూ ఇలా ఉంటుంది. ఫుడ్ ట్రే హ్యాండిల్, టైమర్, టెంపరేచర్ కంట్రోల్స్. నెక్స్ట్ పైనుంచి ఇలా ఉంటుంది. ఇది బ్యాక్ సైడ్ వ్యూ. ఎయిర్ వెంట్ అలాగే వైర్ రోల్ చేసుకోవడానికి ఇచ్చారు. మళ్ళీ టాప్ వ్యూకి వస్తే ఇక్కడ వార్నింగ్ సైన్స్ ఇచ్చారు. ఇందులో మనకి ప్రీ డిఫైన్ సెట్టింగ్స్ లేవు, బట్ డిష్ బేస్డ్ సెట్టింగ్స్ లేబుల్స్ ఇచ్చారు. ఇది టెంపరేచర్ కంట్రోల్. ఇందులో మనం 80 నుంచి 200 degrees వరకు టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది టైమర్ కంట్రోల్. ఇందులో మనం 2 నుంచి 60 minutes వరకు టైం సెట్ చేసుకోవచ్చు. ర్యాపిడ్ ఐ టెక్నాలజీ, యాప్ ఫర్ రెసిపీస్. నెక్స్ట్ ఫుడ్ ట్రే 4.2 లీటర్ కెపాసిటీతో వస్తుంది. ఇందులో బేస్ ప్లేట్ కూడా ఇచ్చారు. ట్రే లోపల ఇలా ఉంటుంది. అక్కడక్కడ డస్ట్ అయితే ఉంది. సో యూజ్ చేసే ముందు ట్రేని స్పాంజ్తో అలాగా వాష్ చేసుకుంటే మంచిది. ఇక్కడ చూస్తే ట్రేకి 2 types ఆఫ్ మ్యాక్స్ లెవెల్స్ ఇచ్చారు. సో అప్పర్ మ్యాక్స్ లెవెల్ వచ్చేసి సాలిడ్ ఫుడ్స్కి, లోయర్ మ్యాక్స్ లెవెల్ వచ్చేసి వెట్ ఆర్ లిక్విడ్ డిషెస్కి. నెక్స్ట్ ట్రే క్యాబినెట్ ఇలా ఉంటుంది. కింద లాక్స్, హీట్ వార్నింగ్ సింబల్, పైన వచ్చేసి హీటింగ్ కాయిల్, ఫ్యాన్ ఉంటుంది. వీటికి బ్యాక్ సైడ్ ఎయిర్ వెంట్ ఉంటుంది చూడండి. అండ్ ప్రోడక్ట్ ప్రైస్ వచ్చేసరికి 4845 ఉంది ప్రెసెంట్. సో డీల్ ఉన్నప్పుడు ట్రై చేయండి తీసుకోవాలనుకుంటే. అది అనమాట ఫిజికల్ ఓవర్వ్యూ. నెక్స్ట్ ఫస్ట్ ఇంప్రెషన్స్ అండ్ యూసేజ్కి వస్తే బిల్డ్ క్వాలిటీ, లుక్స్ అంతా బాగుంది. బట్ నాకు ప్రోడక్ట్ వచ్చేసి అక్కడక్కడ మరకలు లేదా డస్ట్ అలా అంతా వచ్చేసింది అనమాట. నెక్స్ట్ యూసేజ్ గురించి చెప్పాలంటే ఫస్ట్ టైం యూజ్ చేసే వాళ్ళకి ఇబ్బంది అనే చెప్పచ్చు. ఎందుకంటే సెట్టింగ్స్ గుర్తుపెట్టుకోవాలి, ఏ డిష్కి ఎలా సెట్టింగ్ పెట్టాలి అనేసి. దాంతోపాటు మనకి ఫుడ్ టెక్స్చర్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. డీప్ ఫ్రైడ్ ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన ఐటమ్స్కి, ఎయిర్ ఫ్రైలో ఫ్రై చేసిన ఐటమ్స్కి. సో బెటర్ ఏదైనా ట్యుటోరియల్స్ ఫాలో అవ్వడం మంచిది. ఇంకోటి బేకింగ్ మైనస్ అని చెప్పుకోవచ్చు. అంత పర్ఫెక్ట్గా అయితే రావట్లేదు బేకింగ్. ఆర్ మేబీ బేకింగ్ ఇంకా బెటర్గా ట్రై చేయాలనుకుంటాను, చూడాలి. సో బేసిక్గా చెప్పాలంటే ఫస్ట్ టైం యూజ్ చేసే వాళ్ళకి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అనే చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా ఇది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.